సైనిక్ నవోదయ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసం మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. యాప్ లింక్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకొని క్లాసెస్ అనేది వినొచ్చు. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఫస్ట్ వన్, like fractions. Like fractions, same denominators. The fractions that are having same denominator. Same denominators ఉంటే వాటిని ఏమంటాము? Like fractions అంటాం. Example, 2/3, 5/3, 7/3, 11/3 and so on. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డినామినేటర్ సేమ్ ఉంది, సేమ్ నెంబర్ ఉంది. ఇలాగ సేమ్ ఉన్నట్లయితే వీటిని ఏమనాలి? లైక్ ఫ్రాక్షన్స్. అలా కాకుండా డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నట్లయితే వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఎగ్జాంపుల్, డిఫరెంట్ డినామినేటర్స్. ఇలా ఉన్నట్లయితే వీటిని ఏమంటారంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. అన్లైక్ ఫ్రాక్షన్స్ లో 2 టైప్స్ ఉంటాయి. డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నవి, నెక్స్ట్ సేమ్ న్యూమరేటర్ డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నవి కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటారు. ఎలాగా? 3/4, 3/5, 3/2, 3/7 ఇలా ఉన్నట్లయితే వీటిని కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటారు. డిఫరెంట్ డినామినేటర్స్, సేమ్ న్యూమరేటర్ అండ్ డిఫరెంట్ డినామినేటర్. మెయిన్గా మీరు తీసుకోవాల్సింది డినామినేటర్స్ ఎలా ఉంది. డినామినేటర్స్ సేమ్ ఉంటే ఏమంటాం? లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. డినామినేటర్స్ డిఫరెంట్ ఉంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ కిందే తీసుకోవాలి. ఇందులో సేమ్ న్యూమరేటర్ టైప్ కూడా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ప్రాపర్. న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్. న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా చిన్నది ఉండాలి. ఎగ్జాంపుల్, 2/3. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే డినామినేటర్ 3 ఉంది, న్యూమరేటర్ 2 ఉంది. అంటే న్యూమరేటర్ డినామినేటర్ కన్నా చిన్నది ఉందా, పెద్దది ఉందా? చిన్నది. న్యూమరేటర్ ఈస్ లెస్ దెన్ డినామినేటర్. దీన్ని ఇంకొక విధంగా కూడా చెప్తారు, డినామినేటర్ గ్రేటర్ దాన్ డినామినేటర్ denominator greater than numerator. Good. Okay. Numerator is less than denominator or denominator greater than numerator. ఇందులో ఏదో ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోగలిగితే చాలు. డినామినేటర్ అనేది న్యూమరేటర్ కన్నా పెద్దగా ఉన్న ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటారు. న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ ఉన్న ప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటారు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ రాద్దాం. 4/7, 5/8, 3/9 and so on. Proper fraction. Next, improper. Improper is opposite, exactly opposite to proper fractions. ఎలాగుండాలి? న్యూమరేటర్ is greater than denominator. ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏం చెప్పాం? న్యూమరేటర్ చిన్నగా ఉండాలి డినామినేటర్ కన్నా అని చెప్పాము. ఇంప్రాపర్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ కి ఆపోజిట్ గా చెప్పాలి డెఫినేషన్. న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డినామినేటర్. ఆర్ ఇంకొక విధంగా ఎలా రాయొచ్చు? డినామినేటర్ లెస్ దాన్ డినామినేటర్ less than numerator. Example, 4/3, 5/2, 9/7 and so on. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా పెద్దగా ఉంది. లేదు, ఆర్ ఇంకో విధంగా ఎలా చెప్పాలి? డినామినేటర్ ఈజ్ లెస్ దాన్ న్యూమరేటర్. నెక్స్ట్, యూనిట్ ఫ్రాక్షన్స్. యూనిట్ మీన్స్ 1. న్యూమరేటర్ అనేది 1 ఉండాలి అన్ని ఫ్రాక్షన్స్ లో. మీకు ఏదైతే ఫ్రాక్షన్ ఇచ్చున్నారో వాటిలో అన్నిటిలోనూ న్యూమరేటర్ అనేది 1 ఉంటట్లయితే ఆ ఫ్రాక్షన్స్ ని యూనిట్ ఫ్రాక్షన్స్ అంటారు. 8 and so on. Next, decimal fractions.
Denominators are 10, 100, 1000, 10,000, lakh, 10 lakhs, crore, 10 crore. ఈ విధంగా డినామినేటర్స్ లో టెన్స్ కానీ హండ్రెడ్స్ కానీ 1000, 10,000 ఇలా ఉన్నట్లయితే ఇన్ని డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటారు. ఎగ్జాంపుల్ 2/10, 3/100, 2/1000, 1/1000 and so on. ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటారు. లైక్ ఫ్రాక్షన్స్ సేమ్ డినామినేటర్స్ ఉన్న ఫ్రాక్షన్స్ ని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. అన్లైక్ డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్న ఫ్రాక్షన్ ని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఇందులో ఇంకొక టైప్ కూడా ఉంది, సేమ్ న్యూమరేటర్ అండ్ డిఫరెంట్ డినామినేటర్. నెక్స్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. ప్రాపర్ ఫ్రాక్షన్స్ న్యూమరేటర్ is less than denominator, denominator greater than numerator. ఇది మీకు కన్ఫ్యూజన్ గా అనిపిస్తే ఏదో ఒక్క డెఫినేషన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ప్రాపర్, ప్రాపర్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇంప్రాపర్. న్యూమరేటర్ ఇస్ గ్రేటర్ దెన్ డినామినేటర్. నెక్స్ట్ యూనిట్ ఫ్రాక్షన్స్. యూనిట్ ఫ్రాక్షన్స్ ఎలా ఉండాలి? న్యూమరేటర్ 1 ఉండాలి. నెక్స్ట్ డెసిమల్ ఫ్రాక్షన్స్. డెసిమల్ ఫ్రాక్షన్స్ లో డినామినేటర్స్ ఆర్ ఎలా ఉండాలి? డినామినేటర్స్ 10, 100, 1000, 10,000, lakhs. ఈ విధంగా టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, lakhs ఉన్నట్లయితే వాటిని ఏమంటాం? డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. ఓకే, టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ లో నెక్స్ట్ టైప్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. Mixed fractions, the fractions that contains an integer as well as fraction part. రెండు ఉంటాయి, ఇంటీజర్ ఫ్రాక్షన్ పార్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ 2/1/3. ది ఇంటీజర్ పార్ట్, ఇది ఫ్రాక్షన్ పార్ట్. ఇంటీజర్ ఫ్రాక్షన్ part. The fraction that contains an integer as well as fractional part. Integer and fraction part. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మనం నార్మల్ ఫ్రాక్షన్ గా, దట్ మీన్స్ న్యూమరేటర్ డినామినేటర్ వచ్చేలాగానే ఒకే ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేయాలంటే ఎలా చేయాలి? ఇక్కడ మీరు మల్టిప్లికేషన్ చేయాలి, ఇక్కడ అడిషన్ చేయాలి. 3 2s 6, 6 + 1 7, 7/3. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏ ఫ్రాక్షన్ గా కన్వర్ట్ అయింది? న్యూమరేటర్ డినామినేటర్ మీరు కంపేర్ చేసినట్లయితే ఎలా ఉంది? 7/3. దట్ మీన్స్ న్యూమరేటర్ ఈస్ గ్రేటర్ దాన్ డినామినేటర్, అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్. That means every mixed fraction is an improper fraction. Improper fraction. ప్రతి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. మీరు ఎగ్జాంపుల్స్ చెక్ చేసుకున్నట్లయితే 4 2/3 కన్వర్ట్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్, కన్వర్ట్ ఇంటూ నార్మల్ ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేయాలి? ఇక్కడ ఇంటూ చేయాలి, ఇక్కడ అడిషన్ చేయాలి. 3 4s 12, 12 + 2 14, 14/3. ఈ డినామినేటర్ అనేది అలాగే వస్తుంది, ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తాం, ఇక్కడ అడిషన్ చేస్తాం. 14/3. This is also improper fraction. మిక్స్డ్ ఫ్రాక్షన్ కి సంబంధించి డెఫినేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆల్సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి, ఎవరీ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఈజ్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అలాగే ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ని మాత్రమే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ గా కన్వర్ట్ చేయడానికి వీలైతుంది. అంటే ఎలా ఉండాలి ఫ్రాక్షన్? న్యూమరేటర్ పెద్దగా ఉండాలి, డినామినేటర్ చిన్నగా ఉండాలి. న్యూమరేటర్ మస్ట్ బి గ్రేటర్ దాన్
డినామినేటర్. ఈ కండిషన్ ఉన్నట్లయితేనే మిక్స్డ్ ఫ్రాక్షన్ గా మనం కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ రెసిప్రోకల్ ఫ్రాక్షన్. న్యూమరేటర్ becomes denominator, denominator becomes numerator. Example 7/9. Reciprocal fraction. 7/9 reciprocal fraction ఏమైతుంది? 9/7. 3/5 reciprocal fraction. 3/5 reciprocal fraction is 5/3. For example 2 reciprocal fraction ఏంటి? ఇక్కడ డినామినేటర్ లేదు కదా, మేము ఎలా రాయాలి రెసిప్రోకల్ ఫ్రాక్షన్ అంటే? వి అజ్యూమ్ డినామినేటర్ యాజ్ 1. ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది? 1/2. ఓకే, నార్మల్ ఒక నెంబర్ మాత్రమే ఇచ్చి రెసిప్రోకల్ ఫ్రాక్షన్ రాయండి అన్నప్పుడు మీ డినామినేటర్ ని 1 గా అజ్యూమ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ లో రెసిప్రోకల్ ఏమవుతుంది? డినామినేటర్ 1 న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది 1/2. నెక్స్ట్ ఓకే, ఇవి టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ గా ఎలా కన్వర్ట్ చేయాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మనం ఇంప్రాపర్ గా కన్వర్ట్ చేస్తాం కదా, సేమ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. 14/3. 14/3 మీన్స్ 3 అన్నది 14 ని డివిజన్ చేస్తుంది. అంటే 14 ని మనం ఎలా తీసుకోవాలి? డివిడెంట్ గా తీసుకోవాలి, 3 ని డివైజర్ గా తీసుకోవాలి. 3 టేబుల్ లో 14 కి నియరెస్ట్ ఎక్కడ వస్తుంది? 3 4s 12. We get remainder 2. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ గా ఎలా రాయాలి? ఫస్ట్ మీరు కోషియంట్ ని రాయాలి ఇంటీజర్ పార్ట్ గా. నెక్స్ట్ రిమైండర్ ని న్యూమరేటర్ గా రాయాలి. నెక్స్ట్ డివైజర్ ని డినామినేటర్ గా రాయాలి. 4 2/3. ఈ విధంగా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేయాలి. న్యూమరేటర్ ని ఎలా తీసుకోవాలి? డివిడెంట్ గా తీసుకోవాలి. డినామినేటర్ ని డివైజర్ గా తీసుకోవాలి. నెక్స్ట్ డివిజన్ ప్రాసెస్ అనేది మీరు కంటిన్యూ చేయాలి రిమైండర్ వచ్చే వరకు. ఇక్కడ కోషియంట్ నేమ్ రాయాలి యాజ్ ఇంటీజర్ గా రాయాలి. నెక్స్ట్ రిమైండర్ ని న్యూమరేటర్ గా రాయాలి, డివైజర్ ని డినామినేటర్ గా రాయాలి.